హాయ్ ఫ్రెండ్స్, మనం ఈరోజు ఈ వీడియోలో ఎర్త్ లీకేజ్ రిలే గురించి తెలుసుకుందాము. ఎర్త్ లీకేజ్ రిలే అనేది జనరల్గా మనకు ఏదన్నా మన సైట్లో ఎర్త్ లీకేజ్ అవుతుంది అనుకోండి, కరెంటు ఎర్త్ ద్వారా గ్రౌండ్ అవుతే సో దాన్ని మనం ప్రివెంట్ చేయడానికి ఈ రిలేని యూజ్ చేస్తాము. జనరల్గా డొమెస్టిక్లో అయితే మనకు ఆర్సీసీబీ ఉంటుంది. ఆర్సీసీబీ మ్యాక్సిమం 63 కానీ 100 amps వరకు యూజ్ చేస్తాము. అంతకన్నా ఎబో లోడు జనరల్గా కమర్షియల్ ఇండస్ట్రీలో ఉంటుంది. సో అక్కడ మనం ఆర్సీసీబీ యూజ్ చేయలేం కాబట్టి సో ఫ్యాక్టరీ మొత్తానికి లేదా బిల్డింగ్ మొత్తానికి మనము ఈ ఈఎల్ఆర్ అనేది యూజ్ చేయడం జరుగుతుంది. ఈఎల్ఆర్ వర్క్ చేయాలంటే దీంట్లో ముఖ్యంగా మనకు 3 పార్ట్లు ఉంటాయి. ఒకటి రిలే, ఏదైతే మానిటరింగ్ రిలే ఉంటుంది. దాని తర్వాత సిటీ కాయిల్ ఉంటుంది. ఈ సిటీ కాయిల్ అనేది మనకు జనరల్గా 3 ఇంచ్ నుంచి 10 ఇంచ్ వరకు మనం కస్టమైజ్ చేయించుకోవచ్చు. సో మన ప్యానల్ సైజుని బట్టి, మన లోడుని బట్టి. సో థర్డ్ వన్ వచ్చేసి ట్రిప్పింగ్ కాయిల్. ఈ ట్రిప్పింగ్ కాయిల్ అనేది జనరల్గా మనకు ఎంసీసీబీలో కానీ ఏసీబీలో కానీ ట్రిప్పింగ్ కాయిల్కి ఇది సెన్స్ ఇస్తుంది అనమాట. సో ఈఎల్ఆర్ అనేది డైరెక్ట్గా ట్రిప్ అవ్వదు. సో ఇది ఏం చేస్తుంది, సిగ్నల్ ఇస్తుంది. సో ఎర్త్ లీకేజ్ జరుగుతుంది, ఇమీడియట్గా ట్రిప్ అవ్వమని సో మెయిన్ ఇన్కమర్ సిగ్నల్ ఇస్తుంది. సో ఆ మెయిన్ ఇన్కమర్ అనేది ట్రిప్ కాయిల్ ద్వారా ట్రిప్ అవ్వడం జరుగుతుంది. ఈఎల్ఆర్ యూజ్ చేస్తే వచ్చే బెనిఫిట్స్ ఒక 2-3 పాయింట్స్ నేను చెప్తాను, వినండి. ఈఎల్ఆర్ వల్ల మనకు ఫైర్ యాక్సిడెంట్లను ప్రివెంట్ చేయొచ్చు, ఫ్యాక్టరీలో ఎలాంటి ఫైర్ యాక్సిడెంట్లు జరగకుండా. సెకండ్ థింగ్ వచ్చేసి మనకు ఎక్కడ కూడా కరెంట్ అనేది ఎర్త్ ద్వారా గ్రౌండ్ అవ్వకుండా మనం ప్రివెంట్ చేయొచ్చు. ఎవరికి కరెంట్ షాక్ కొట్టకుండా సేఫ్టీ పర్పస్ కూడా యూజ్ చేస్తారనమాట. సో ఈఎల్ఆర్ వర్క్ చేస్తుందని తెలుసుకోవాలంటే ముఖ్యంగా దాని మీద మనకు 2 లైట్లు వస్తాయి. ఒకటి హెల్దీ ఉంటే గ్రీన్ కలర్ లైట్ వస్తుంది, సో ఫాల్ట్ ఉంటే రెడ్ కలర్ లైట్ వస్తుంది. ఇది వర్క్ చేస్తుందో లేదో తెలుసుకోవాలంటే మనం టెస్ట్ బటన్ నొక్కితే మన మెయిన్ ఇన్కమర్ అనేది సిగ్నల్ వెళ్తుందో లేదని కూడా తెలుస్తుంది. సో టెస్ట్ బటన్ నొక్కినప్పుడు ఇది ట్రిప్ అవ్వాలన్నమాట. సో సెకండ్ తర్వాత ఎప్పుడైనా ఫాల్ట్ జరిగి ట్రిప్ అయింది అనుకోండి, మనం రీసెట్ చేసుకుంటే మళ్ళీ హెల్దీ లైట్ అనేది గ్రీన్ లైట్ రావడం జరుగుతుంది. ఇది ఫ్రెండ్స్, నేను చెప్పిన ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను ఫాలో కొట్టండి.